నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారనమాట. అయితే మరి ఆయన దేని గురించి మాట్లాడారు భయ్య అంటే, ఆయన నిన్న తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతుల గురించి అనమాట. అయితే మరి ఆయన మీ అందరూ తెలుసు, మనకి రైతులు అనేవాడే మరి మన దేశానికి వెన్నుముకలు అంటాడు. ఎందుకంటే రైతు పండించకపోతే మనం ఏం పెట్టి తింటాం? సో తినడానికి కూడా మనకి ఏ గింజలు ఉండవు కదా. సో అందుకని చెప్పేసి మరి ఆ రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళ కష్టాలు నష్టాలు అనేది తెలుసుకోవాలని చెప్పేసి మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ టాపిక్ని తీసుకురావడం జరిగింది. అయితే మరి దీంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటంటే, నెక్స్ట్ అక్టోబర్ రాబోతోంది కదా, మరి అక్టోబర్ నెల నుంచి నెలకు ఒకసారైనా సరే ప్రతి ఎమ్మెల్యే కూడా మరి పొలాలకు వెళ్ళాలని చెప్పేసి, వెళ్ళటం అంటే ఊరకెళ్ళి అక్కడ చూసి రావడం కాదు, అక్కడికి వెళ్ళి మరి రైతులు ఉంటారు కదా పొలాల్లో, మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, దాని తర్వాత వాటికి పరిష్కారం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే వాటి మీద మరి మీరు వాళ్ళకు ఒక నిర్దేశం చేయాలి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఆయన అంటుంది ఏంటంటే, మరి మీరు వెళ్తామే కాదు, నేను కూడా త్వరలోనే మరి రైతులను కూడా కలుస్తాను, నేను కూడా పొలాల్లో అడుగు పెడతాను అని చెప్పేసి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది. సో దీంతో పాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి ఇప్పుడు ప్రస్తుతం రైతులు చూసుకుంటే మీ అందరూ తెలుసు రసాయన ఎరువులే అందరూ కూడా వాడుతూ ఉన్నారు. సో మరి వీటన్నిటిని కూడా తగ్గించడానికి మరి అక్కడ ఉన్నటువంటి సాయిల్ని టెస్టింగ్ చేసి, దాని తర్వాత వాటిలో ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి అనే దాని గురించి మొత్తం కూడా ఎగ్జామిన్ చేసి మరి దానికి సరిపడా ఎటువంటి ఎరువులు ఇస్తే బాగుంటుంది అనే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికి కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారనే చెప్పాలి.